జీవితమును ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. ఆ యవన కాల జీవితములో మధురమైన, బలమైన, ఆహ్లాదకరమైన, ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన అనేక విషయాలు మా కొరకై మీరు దాచి ఉంచినందుకు నీకే స్తోత్రాలు. కానీ ప్రభువా, ఈ దినాలలో యవనస్తులు దేవునిలో కంటే, దేవుని వాక్యములో కంటే, దేవుని యొక్క ఆత్మ విషయమైన కార్యములలో కంటే లోకములో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు ప్రభు. అందును బట్టి ఈనాడు యువతరం బహుభయంకరంగా పాడైపోతూ మనస్తాపనకు గురైపోయి చక్కని భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారు. అట్టి మా యవనస్తుల కొరకును కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా, ఏరి మా పిల్లలు ఎక్కడున్నారు? దయగల ప్రభాదేవ, ఏం చేస్తున్నారు? ఏ పరిస్థితులలో ఉన్నారు? ప్రభా, మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. వారితో మీరు మాట్లాడుతూ రండి, వారిలో మీ కార్యం జరిగిస్తూ రండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రేమగలిగిన మా తండ్రి, మీరు ఇవ్వనిదే ఆనందం వారు ఏమాత్రమే కానీ పొందుకోలేదు. మీరు ఇవ్వనిదే హెచ్చరిక లోబడలే. కాబట్టి నా తండ్రి, ఆకర్షించినదే ఎవడునూ నా యొద్దకు రాలేడు అని మీరు చెప్పిన నీ మాటను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరలోకమందున దేవా, మీరు నీ బిడ్డలను ఆకర్షించి మీ ఆత్మచేత వారితో మాట్లాడండి, పురికొల్పండి ప్రభా. ఈనాడు పెద్దవారు ప్రభా అలసత్వముతో ఉండిపోతున్నారు. దానికి తోడుగా పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఈ దుస్థితి నుంచి మీరే ప్రభ తగిన సమయంలో మీరు బయటికి తీసుకుని వస్తారని నమ్ముతున్నాను. రాగలిగిన బిడ్డలను బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. నీ ఆత్మ యొక్క అభిషేకములో నన్ను ఉంచండి. కావలసిన మాటలు నాకు దయచేయండి. వాటిని పలకటానికి కొరకాయి కీర్తన 141 3వ చరణమును, 119 43వ చరణమును కోరుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటూ నా ప్రభును, నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నోనిచ్చే నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణం, అలాగనే 21వ చరణము చివరి భాగం. మొదటి సమూయేలు గ్రంథం 2:26, 21 కూడా చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 21వ వచనం చివరి భాగం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అలాగనే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం కూడా కలిసి చదువుకుందాం. 16 సామెతలు 9వ చరణం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వారి నడతను స్థిరపరచును. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ముందుగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒక్క నిమిషములో ఏమీ మన జీవితమే మారిపోదు. కానీ ఆ ఒక్క నిమిషములో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చివేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, చాలా విలువైన మాట.
ఒక్క నిమిషములో ఏమీ మార్పు రాదు. మార్పు రావటానికి సంవత్సరాలు పడుతుంది. మరణించేంత వరకు మనము మార్పు చెందుతూనే ఉంటాం. ఒక్క నిమిషములో మనలో మార్పు ఏం రాదు. కానీ ఆ ఒక్క నిమిషములో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని సంపూర్తిగా మార్చివేస్తుంది. ఈనాడు యువతరం చాలా త్వరగా ఎదిగిపోవాలని, చాలా త్వరగా మార్పును పొందాలని, చాలా త్వరగా అభివృద్ధి పొందాలని, చాలా వేగముగా దీవించబడాలని, గొప్పవారమైపోవాలని, మనము గొప్పవారమైపోతుంటే మన తోటి స్నేహితులు, మనతో ఉన్నట్ని యొక్క ఇరుగు పొరుగు వారు, మనతో ఉన్నట్ని యొక్క అనేక మంది చూచి ఆశ్చర్యపడాలని తహతహలాడే వయసే యవనకాల వయసు. కాబట్టి మంచిదే, నీకున్న ఆశ మంచిదే. గొప్పగా మార్పు చెందాలని, ఎవరికి అందనంత ఎత్తుగా ఎదిగిపోవాలని, ఆ స్థితిలో నిన్ను చూచి అనేకులు, అబ్బా ఏం గొప్పవాడయ్యాడండి అబ్బాయి, ఎంత గొప్పవాడైపోయాడండి అబ్బాయి, ఈ అమ్మాయి ఎంత గొప్పదైపోయింది అని మనల్ని గురించి పలువురు పదే పదే చెప్పుకోవాలని వివ్విళ్ళూరుతూ ఉన్నారు. ఈనాడు యవనస్తులు ఏ మార్గములో అయితే తాము తొందరగా అభివృద్ధి చెంది గొప్పవాళ్ళం అయిపోవాలని, అభివృద్ధి చెంది అనేకులను తలదన్నేవారముగా చేయబడాలని కోరుకుంటున్నారో, యవనస్తులు ఎంచుకుంటున్న దాదాపుగా 99.9% అట్ర ఫ్లాప్ అవుతున్నారు యవనస్తులు. కారణం ఏంటిదంటే, దేనిలో అయితే వారికి పరిపూర్ణమైన మార్పు చెంది హృదయ ఆనందముతోటి మనసును పరవశింపచేస్తూ ఉల్లాసముతో కేరింతలు కొడుతూ జీవితాన్ని నెట్టుకుని వెళ్ళాలని అనుకుంటున్నారో, అవి వారి జీవితాలను అలాగా తీసుకొని చివరికి ముగించటలేదు. అలాగ తీసుకొని వెళ్ళి ముగించటలేదు. దానికి వ్యతిరేకంగా యవనస్తుల యొక్క జీవితాలు అయిపోతున్నాయి. ఉన్నారు అక్కడక్కడ ప్రపంచములో వారేమైతే అనుకుంటున్నారో, అనుకున్న ఆ అద్భుతమైన అంతస్తుల్లోనికి వారు ఎదిగి రాగలుగుతున్నారు. బహు కొద్ది మంది మాత్రమే. అందుకని చెప్పాను, 99.9 అంటే 1000కో 10,000కో ఒక్కరు కనబడుతుంటారు. దాదాపుగా మిగతా యవనస్తులందరి జీవితాలు దుఃఖమయమే. ఏదో బ్రతకాలి కాబట్టి ఈ లోకములో బ్రతుకుతున్నారంతే. ఏదో జీవితములో అనుకున్నది జరగటలేదు, చావక బ్రతకక ఈ లోకములో వారి జీవితాలు ఏదో సరే నెట్టుకొని పోతున్నామని నెట్టుకొని వెళ్తూ ఉన్నారు. అంతేకాని నిజమైన ఆనందం, నిజమైన తృప్తితోటి ఈనాడు యవనస్తులు ఏమాత్రమే కానీ వారి జీవితాలలో వెళ్ళిన వారుగా కనబడటలేదు. సో అక్కడ చదువుకున్నట్టు మనం చెప్పిన మాట, ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మార్పు చెందిపోదు. కానీ ఆ ఒక్క నిమిషంలో నీవు ఆలోచించి తీసుకొని నీ నిర్ణయం ఉన్నది చూశారు, అది నిన్ను గొప్పవాడినిగైనా చేస్తుంది,
గొప్ప నాశనమన్న నీ జీవితంలో చేసి తీరుతుంది. అది ఖచ్చితం, అది ఖచ్చితం. అందుకని కొంతమంది అంటుంటారు, వాడి జీవితంలో, ఆ అమ్మాయి జీవితంలో ఇది టర్నింగ్ పాయింట్ అంటారు. 10th క్లాసో, ఇంటర్మీడియటో, డిగ్రీనో, లేకపోతే ఏదో ఒక పని ఎంచుకునో, లేకపోతే ఏదో ఒక కళ ఎంచుకోనో, అలాగా వారి జీవితంలో వెళ్ళిపోతుంటారు. ఆ పరిస్థితులు వారి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేసి అయితే గొప్పవాడినిగానే చేస్తుంది, లేకపోతే అయితే బెకారిగాన్నా చేస్తుంది. కాబట్టి యవనస్తులారా, ఒక్క నిమిషములోనే గొప్పవాళ్ళం అయిపోవాలని ఆలోచనలు పెట్టుకోవాకండి. అయితే ఒక్క నిమిషములో మీరు తీసుకునే నిర్ణయాలను చూశారు. ఒక చిన్న ఉదాహరణగా చెప్తా మీకు, ఒక చిన్న ఉదాహరణగా చెప్తా. మీరు మీ స్నేహితులతో కలిసి సిగరెట్ తాగాలనుకున్నారనుకోండి. ఆహా, ఓహో, ఆ సిగరెట్ తాగుతుంటే ఉండే ఆనందం. రెండవది, మీ స్నేహితులతో కలిసి మందు తాగాలనుకున్నారనుకోండి. ఆహా, ఓహో, ఎంతో బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అయితే ఆ ఆనందం కొద్ది దినాలే. ఎందుకంటే మీరు ఎంచుకున్న ఒక్క నిమిషములో ఆ ఆనందం అనేది మిమ్మలను ఆనందమయముగా కాదు చేసేది, దుఃఖమయముగా చేస్తుంది. ఎందుకో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పనిలే. ఇందాక బస్సులో వస్తూ ఉన్నాం. నేను డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాను. ఆ డ్రైవర్ ప్రక్కన కూర్చుంటే ఆ డ్రైవర్ ప్రక్కన ఆ ఇంజిన్ మీద జస్ట్ ఒక చిన్న కనుక డబ్బాలాగా ఉంది. ఆ ఇంజిన్కే పైనే అట్లా అరేంజ్మెంట్ ఉందన్నమాట. దానిలో పెన్నులు ఉన్నాయి, దాంట్లో అగ్గిపెట్టి ఉంది, దాని ప్రక్కనే సిగరెట్ పెట్టి కూడా ఉంది. సిగరెట్ పెట్టి మీద ఏం రాశారో తెలుసా? బొమ్మ ఏమేశారో తెలుసా? సిగరెట్ పెట్టి మీద బొమ్మ ఎలాగేశాడంటే ఈ ముఖం వేశాడు. ఈ ముఖం వేసిన తర్వాత ఈ పెదాలు మొత్తము ఏమైపోయినాయి అంటే క్యాన్సర్ తోటి నింపబడి ఇదంతా కొరక్కపోయినట్లుగా ఆ సిగరెట్ పెట్టి మీద బొమ్మ వేశాడు. అంటే నీవు సిగరెట్ పెట్టిలో ఉన్న సిగరెట్లు తాగితే భవిష్యత్తులో నీ నోరు ఏమవుతుంది? పాడైపోతుంది అని చెప్పకనే సిగరెట్ పెట్టి మీద బొమ్మ కనబడుతుంది. సిగరెట్ పెట్టి మీద బొమ్మ కనబడుతుంది. సిగరెట్ పెట్టి మీద ఆ బొమ్మ కనబడి దాని మీద రాయబడిన విషయం మీకు తెలుసు. ఆ పదాలు రాస్తారు. సిగరెట్ తాగటము ఆరోగ్యానికి హానికరమని రాస్తారు. అయినా ఈరోజు కుర్ర పిల్లలు, చిన్న పిల్లలు కూడా సిగరెట్లు తాగటానికి కొరకు తహతహలాడుతున్నారు. సిగరెట్లు త్రాగటానికి కొరకై ఆనందిస్తున్నారు. ఇటు చూడండి, అటు కాదు, మీరు ఇటు చూడండి. సిగరెట్లు తాగటానికి కొరకై ఎక్కడెక్కడ సిగరెట్లు దొరుకుతాయా అని వెతుకులాడుతున్నారు. పోయిన సంవత్సరమో 2 సంవత్సరాల కిందట మన పల్లెలోనే ఒక కొట్లో సిగరెట్ పెట్లు మాయమైపోతున్నాయి అంట. అర్థమైపోయింది కదా నేను చెప్పబోయే సంగతి? మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఉన్నారు కొంతమంది ఆ దొంగలు. సిగరెట్ పెట్లు మాయమైపోతున్నాయి అంట. సిగరెట్ పెట్లు మాయమైపోతుంటే ఏందిరా అని చూస్తే అప్పుడు మనాళ్ళు కనుక్కున్నారు. పలానా పిల్లలే ఉదయం పూట మీ బండిలో పోతావంటే పద్మక్క
వాళ్ళ అమ్మ నాగమ్మ, పద్మా సిస్టర్ టీచరు, హిందీ టీచర్. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలను దేని కొరకు పంపిస్తుంటే వాళ్ళ నాన్న నాగటికి యేసులు గారు ఆయన సిగరెట్లు తాగుతుంటాడు. పిల్లలు వచ్చిన తర్వాత పోయేసరికి 2-3 సిగరెట్లు కనబట్టలేదండి పెట్టెల్లో. ఇందాకే చెప్తా ఉంది నాగమ్మక్క. అంటే తను ఏదో ఒక చిన్న పని నిమిత్తమై వాళ్ళ అమ్మారింటికి పంపిస్తే వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ మంచం మీద ఉన్న ఆయన తాగే సిగరెట్ పెట్టెలో ఉన్న అంతలోకి కనుక లోపలికి వెళ్ళేసరికి ఆ సిగరెట్ పెట్టెలో ఉన్న సిగరెట్లు ఏం చేస్తున్నారంట? ఎవరు? మన పల్లి పిల్లలే. వాడు 6వ తరగతో 7వ తరగతో. అంటే చూడండి, పిల్లలు సిగరెట్లు తాగటానికి కొరకు ఎంత ఆనందిస్తున్నారో. అక్కడ ఏం రాశాడు దాని మీద? సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హాని. మందు బాటిల్ మీద కూడా ఉంటుంది, మందు తాగితే ఆరోగ్యానికి హాని అని. ఆరోగ్యానికి హాని అని తెలిసి కూడా అదే ఆనందమని యవనస్తులు ఏం చేస్తున్నాడు? కుర్రపిల్లలు ఈరోజు ఎంత ఆనందంగా అమ్మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని లేకపోతే ఇంకో చోట డబ్బులు తీసుకొని పోయి చాటున ఆ షాపు దగ్గర ఈ యొక్క పాత పాల కేంద్రంలో కూర్చొని ఏం చేస్తున్నారు చెప్పండి? చేసే పిల్లలు ఉన్నారు ఇక్కడ. అంటే ఎంత ఆనందంగా సిగరెట్లు తాగుతూ, ఎంత ఆనందంగా సీసాలు తెచ్చుకొని తాగుతూ ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే మాట, ఒక్క నిమిషంలోనే మీరు అందరూ ఏం కావాలనుకుంటున్నారు? గొప్ప ఆనందాన్ని పొందాలి, గొప్ప సంతోషాన్ని పొందాలి. జీవితం అంటే ఇదేరా, జీవితం అంటే ఇదే. ఏంటిరా బైబిల్ తీసుకొని పోయి మందిరంలో కూర్చునేది? ఇప్పుడు కాదురా, ఈ వయసులో మనము ఎగరాలి, తినాలి, తాగాలి, చిందులు వేయాలి, లోకములో ఉన్న ఆనందాన్ని మనము అనుభవించాలి. వాళ్ళు అలాగనే చెప్తారులే, అమ్మాళ్ళు నానాళ్ళు అలాగనే కనుక ఉన్నవాళ్ళు అందరు అలాగనే చెప్తారులే. మొన్నకే పెళ్ళికి పోయేస్తున్నారంట. పెళ్ళికి పోయేస్తా ఉంటే ఎందుకురా ఎగురుతున్నారంటే కనుక ఇంకొక ఆయన అంటున్నాడంట, ఆ బండిలో కూర్చునైనా ఇప్పుడు కాక ఎప్పుడు ఎగురుతారా, ఎగనరా ఇప్పుడు అంటున్నాడంట ఆయన. ఎవరు? మన మందిరానికి వచ్చేటి యొక్క ఇంట్లో ఉన్న తండ్రులే. నేను పేర్లేం చెప్పట్లే. ఇప్పుడు కాక ఎప్పుడు ఎగుతారా మీరు, ఎగరండ్రా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకరేమన్నా వద్దురా ఎగరద్దురా అంటుంటే ఒకరు ఇంకోరేమంటున్నారు, వీళ్ళు తాగిస్తున్నారని అడిగితే పిల్లలకు కూడా తాగిస్తున్నారంట బర్మానంగా. అలాగ పాడైపోతుంది జాగర్లమూడి పల్లి. అప్పుడే మీకేమీ తెలియదు. జాగ్రత్త. ఒక పాట ఉంది, సువార్త పాట. ఇప్పుడంట కట్టల తాగుతారంట, రేపు కట్టల కట్టి ఏం చేస్తారంట? ఏడా? జైల్లో కాదు. ఇప్పుడు కట్టలు తాగుతారంట, అప్పుడు కట్టల కట్టి నరకములో వేస్తారంట. ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగుతారంట, అప్పుడు నిత్యము నరకాగ్ని గుండములో అగ్నినే వారు ఏం చేస్తారంట? బ్రహ్మాండ భలే టేస్ట్గా ఉంటుంది అక్కడ. అది అసలు మామూలు టేస్ట్ ఉండదు, అది భలే కిక్ వస్తుంది, అది భలే కిక్ వస్తుంది. యవనస్తులారా, దేవుడు మీ అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు.
దేవుడు ఎప్పుడు కూడా అడ్డుపడడు. నీ స్వేచ్ఛను, నీకిచ్చిన స్వాతంత్రతను దేవుడు ఎప్పుడు అడ్డుపడడు. నువ్వు ఏది చేయాలనుకుంటావో చేస్తూ పోతావు. అయితే ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నీకు అర్థమయ్యే లోపల నువ్వు చస్తావేమో, జాగ్రత్త. ఒక నిమిషములోనే, ఒక క్షణములోనే, ఒక రోజులోనే ఏదో మెహర్బానీ పొందాలని, గొప్పవాడమైపోవాలని ఏదేదో కేరింతలు కొడుతున్నారు. ఈరోజు పెళ్ళిళ్ళకి దేనికి పోతున్నారు తెలుసా? ఈ కుర్ర పిల్లలు, ఈ పిల్లల సైన్యం దేనికి పోతుంది? అక్కడికి వెళ్ళి ఎగరటానికి. నేను 99వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నేను గమనిస్తున్నాను. మర్యాదలు పోయాయి, చిన్న పెద్ద గౌరవాలు పోయాయి. ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలే చెడగొడుతున్నారు పిల్లలని. పెద్దవాళ్ళే పిల్లలను నాశనం చేస్తున్నారు. 100కి 99 మంది. జాగ్రత్త, జాగ్రత్త. నేను ఈ మధ్య ఒకరి గురించి విన్నాను. వాళ్ళమ్మ కొన్ని విషయాలు చెబుతూ ఉంటే ఆ పిల్లలు అన్నారట, అమ్మ ఎందుకమ్మా ఇవి, డబ్బులంతా వృధా అని పిల్లలు తల్లికి చెప్పారంట. నేను చాలా ఆశ్చర్యపోయా. ఇలాంటి పిల్లలు కూడా ఈ తరములో ఉన్నారా? ఉన్నారు. అక్కడక్కడ భూతద్దం పెట్టి చూస్తే కనబడతారు, అక్కడక్కడ ఏరుకోవచ్చు. యవనస్తులైన పిల్లలారా, నేర్చుకోండి. ఒక్క నిమిషములోనే మీ జీవితాలు ఏదేదో అయిపోతుంది అనుకొని కలలగంటూ పరిగెడుతున్నారు. జాగ్రత్త, అవి మిమ్మల్ని పతనం చేస్తాయి. అయితే ఆ ఒక్క నిమిషములో మీరు తీసుకుంటున్న నిర్ణయమును చూశారు, ఆలోచించి. త్రాగటానికి కానీ, పొగ తాగటానికి కానీ, పాన్పరాకులు నవలటానికి కానీ. మళ్ళీ ఏం పాన్పరాకుల దేశా? అదే పిల్లలు అక్కడే ఇళ్ళ దగ్గర పొట్లాలు తీసేసి అక్కడ ఉన్నాయంట. వీడు బడికెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏం నవ్వులుతున్నాడు? మొన్న ఆదివారం కూడా చూస్తే నేను ఆ రేకుల కింద పొట్లాలు నాకు కనబడ్డాయి, పొట్లాలు కనబడ్డాయి. యవనస్తులైన పిల్లలారా, మీకు చెప్తున్నాను నేను, మీరు ఏది కావాలనుకుంటే అది చేసేస్తున్నారు. అమ్మ భయము లేదు, నాన్న భయము లేదు, దేవుని మందిరములో దేవుని బిడ్డలు మీకంటే పెద్దవాళ్ళ భయము లేదు, దేవుడి భయం అంతకంటే లేదు. జాగ్రత్త. ఇప్పుడు కానీ మీ జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోకుండా మీరు ఇదే జీవితం అనుకొని, ఇదే ఆనందం అనుకొని, ఇదే శ్రేష్టమైనది అనుకొని మీ జీవితాలలో వెళ్ళిపోతూ ఉంటే మీరు తర్వాత బ్యాక్కు రావాలనే ప్రయత్నం చేసినా మీరు ఎన్నడూ రాలేరు. ఎందుకో తెలుసా? చెడు అలవాటు చాలా ఈజీగా అలవాటు అవుతుంది, కానీ దానిలో నుంచి బయటకు రావటము చాలా కష్టం. ఈరోజు త్రాగులు అలవాటుగా వేసుకున్న అనేకులు పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు మీకు. వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తారు. త్రాగుడు నుంచి బయటికి రావటానికి, ఆ సిగరెట్ల నుంచి బయటికి రావటానికి, ఆ పాన్పరాకుల నుంచి బయటికి రావటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నా బయటికి రాలేకపోతున్నారు. దానికి బదులుగా వారి జీవితాలు నాశనమైపోతున్నాయి. సో మీరు చేసుకునే నిర్ణయమే మిమ్మల్ని మంచివారినిగానే చేస్తుంది, చెడ్డవారిగైనా చేస్తుంది. సో మరి ముఖ్యంగా దేవుని మందిరానికి వస్తూ వెళుతూ ఉన్న యవనస్తులైన పిల్లలారా, మీకు ఒకటే చెప్తున్నాను. ఒక మాట ఉంది ప్రసంగి గ్రంథంలో, ఛాన్సార్లు చూపించాను, సందర్భం వచ్చిందిగా చదవండి ఆ మాట కూడా. ప్రసంగి 11వ అధ్యాయం
ప్రసంగి 11వ అధ్యాయము చివరి వచనం చదవండి. లేత వయస్సును నడిప్రాయమును గతించి పోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము. ఆ చివరి మాటలు గమనించాలి. నా వెనకాల చెప్పండి మాటలు, అందరు యవనస్తుల పిల్లలు. నీ దేహమును, నీ దేహమును అంటే నా దేహమును, అర్థమైందా? ఇట్లా చెప్పండి నాతోటి. నా దేహమును చెరుపు దారిని తొలగించుకొందును. దేన్నంట? నా దేహమును చెరుపుతూ ఉన్నది. నిందా చెప్పాను కదా, సిగరెట్ పెట్టి మీద బొమ్మ, సిగరెట్ పెట్టి మీద ఆ బొమ్మ చూసినప్పుడు నా ఒళ్ళు జలదరిచ్చింది. చాలా భయంకరంగా వేసాడు ఆ బొమ్మ. అయినా కూడా ఆ పెదాలని క్యాన్సర్ వచ్చేసి కనుక భయంకరమైన రసికారుతూ పురుగులు కొడుతుంటే అలాంటి పెట్టెలో నుంచి తీసుకొని ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయినాడు? దానికి అతడు బానిస అయిపోయాడు, దానికి దాసుడైపోయాడు. అది లేకపోతే నిద్ర పట్టటలే, అది లేకపోతే తనకు ఏమాత్రమే కానీ కాళ్ళు చేతులు ఆడటలే. ఆ సమయానికి అది తాగాల్సినదే, ఆ సమయానికి అది తినాల్సినదే. అన్నం తినపోయినా పర్వాలేదు, కానీ టయానికి అది పడాలి. అప్పుడే ఒక విధమైన కిక్ వస్తుంది మనకి. ఆ కిక్కే నీ దేహాన్ని చెడగొడుతున్న దానికి గుర్తు, చెడగొడుతున్న దానికి గుర్తు. అసలు ఈరోజు మనం తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి చూడండి, మంచినీళ్ళ దగ్గర నుంచి, తినే అన్నం దగ్గర నుంచి, పీల్చుకునే గాలి దగ్గర నుంచి, తినే త్రాగే ప్రతిదీ ఏమైంది? కలుషితమైపోయింది. ప్లస్ దానితో పాటు సిగరెట్లు, మందు, ఖైనీ ప్యాకెట్లు, ఒక్కసూర ప్యాకెట్లని చెబుతూ దాంట్లో ఇంకో రకమైన ప్యాకెట్లు తెస్తున్నారు. అంటే మనం అసలే తింటున్నది విషయం అయితే దానితో పాటు ఇంకా రకరకాల విషయాన్ని కూడా మనం ఎక్కువగా పాలలో తింటూ ఉన్నాం. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, తర్వాత అది నీ దేహాన్ని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. నీ దేహములో రకరకాల పరిస్థితులు కైపోవడానికి కారణం, నేను చూస్తున్నాను చాలామంది పిల్లల యొక్క ముఖాలు, అప్పటికి ఇప్పటికీ వారి ముఖములలో ఆ తేజస్సు కనబడటలేదు. కారణం, కొన్ని అలవాట్లకు గురైపోతున్నారు. ఇప్పుడే పిల్లలారా, మీ తేజస్సును, దేవుడిచ్చిన ఆ చక్కని స్వరూపాన్ని పోగొట్టుకొని మీరు తీవ్రంగా నష్టపోకూడదనే ఆశ. క్షణభంగురం ఉండే పాపములో ఉండే భోగం, ఆనందము కొరకై పరిగెత్తబాకండి. ఇప్పుడే సాధ్యమైనంత వరకు వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించేయండి. తర్వాత మీ జీవితాలు వ్యర్థమైపోతాయి. చాలామంది ఇలాంటి దురలవాట్లకు అలవాటు పడిపోయి చదువులలోనే ఏమైపోయినారు? ఫెయిల్ అయిపోయారు. జాగర్లమూడి గ్రామంలోనే, పల్లిలోనే జాగర్లమూడి స్కూల్లో ఫస్ట్ వచ్చిన పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? నాకు తెలిసిన 2-3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? చదువులో లేరు. కారణం ఏంటిది? కారణం ఏంటిది? 10వ తరగతి దాకా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏమైపోతున్నారు? ఏదో కనుక వానాకాలం ఎండాకాలం చదువులా చదువుతున్నారు. అంటే స్నేహితుల ప్రభావమునకు లోనైపోయి, రకరకాల అలవాట్లకు లోనైపోయి, ఇదే ఆనందం అనుకొని, ఇదే సంతోషం అనుకొని తమ యొక్క భవిష్యత్తును తమ చేతులారా ఏం చేస్తున్నారు? నాశనం చేసుకుంటున్నారు. వినే సమయం కాదు ఇది.
ఈ మధ్య ఒక చిన్న తమ్ముడు ఒక ఇంటికి వచ్చాడు, వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చాడు. వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతోటి చెబుతున్నాడట. ఆ సహోదరి నాకు చెప్తూ వచ్చింది ఫోన్ చేసి, అన్నా మా వాడు నన్ను ఎందుకు పంపించావు అని అడుగుతున్నాడు, ఏమైంది అని అడిగాను నేను. వెళితే వాళ్ళు నన్ను తిట్టారు, తిట్టించుకోవటానిక నేను పోయేది వాళ్ళ ఇంటికి, అందుక నువ్వు నన్ను పంపించింది అని వాళ్ళ అమ్మను ప్రశ్న వేసి నన్ను ఎప్పుడు పంపించవాక అన్నాడట. ఏం తిట్టింది అంటే వాడి దృష్టిలో తిట్టంటే ఏంటో తెలుసా? వాడు అమ్మ ఏం చేసిందంటే చదువుకుంటాను కొరకని ప్యాడ్ కొనిచ్చింది. 20,000 రూపాయలు పెట్టి ఏం చేసింది? ప్యాడ్ కొనిచ్చింది. దాంట్లో లెసన్ చదువుకుంటాడని వాడు ఆ ప్యాడ్ను ఉపయోగించి ఈరోజు చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాడు. ఆ సంగతి తెలిసినట్టు యొక్క ఆ సహోదరి యొక్క బంధువులు, అయ్యా నువ్వు అట్లా చేయకూడదు నాన్న, అమ్మ నువ్వు అట్లా చేయకూడదు, అది జాగ్రత్తగా వాడుకో, అమ్మ నాన్న ఎంత కష్టపడి నీకు చదివిస్తున్నారు, ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, నువ్వు వాడుకో, దాన్ని జాగ్రత్తగా వాడుకో, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అవి తెలుసుకో, అంతేకాని వాటి జోలికి పోవద్దు నాన్న అని చెబితే ఆ మంచి మాట వాడికి ఎలాగుందంట? తిట్లుగా ఉన్నాయి, వాడికి తిట్లుగా ఉన్నాయంట వాడికి. అంటే ఈరోజు యవనస్తుల పిల్లలకు మంచి చెడులాగా కనబడతా ఉంది. చెడు ఎలా కనబడుతుంది? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము 21వ వచనం చదువుదాం. కుర్ర పిల్లలందరం చదువుదాం. 20, 21, 22 ఆడపిల్లలు మగపిల్లలు అందరం చదువుదాం. బైబిళ్ళు ఒళ్ళో పెట్టుకోండి. మీరు ముసలోళ్ళు అవ్వలేదు, కుర్రోళ్ళు మీరు మీ చేతిలో పెట్టుకోండి. చేతిలో పెట్టుకొని బాటిల్ తాగుతున్నారు కదా, సిగరెట్లు బ్రహ్మాండంగా, ఇది కూడా చేతిలో పెట్టుకోండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20, 21, 22 చదువుదాం. అందరం చిన్నగా చదువుదాం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి ఎవరికంట శ్రమ? ఇక్కడ చెప్పాడు. కీడు మేలు అనుకుంటున్నారట, మేలు వీరేం చేస్తున్నారు? కీడు అనుకుంటున్నారు. చీకటి వెలుగు అనుకుంటున్నారు, వెలుగు చీకటి అనుకుంటున్నారు. ఇలాంటి వారికి ఏంటంట? శ్రమ. అంటే భవిష్యత్తులో వారికి ఏం కాసుకొని ఉంది? శ్రమ. ఇప్పుడు నీవు ఆనందిస్తున్నావు, చూసావు, దాని యొక్క తత్ఫలితం రేపేంటిది? శ్రమ. దీవెన కాదు సుమా, ఆశీర్వాదము కాదు సుమా, నీ నెత్తి మీద శ్రేష్టమైన యొక్క అవి కాదు సుమా, దీవెన వర్షము కాదు. నీ కొరకై ఏమి రెడీగా ఉన్నాయి? శ్రమలు, నీ కొరకై దెబ్బలు, నీ కొరకై రోగాలు, నీ కొరకై అవమానాలు, నీ కొరకై నిందలు కాసుకొని ఉన్నాయి. తర్వాత 21 చదువుదాం అందరం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి ఏమనుకుంటున్నారట? రెండవది, సో తమ దృష్టికి తామే జ్ఞానులం. నువ్వు చెప్పేదేంది నాకు, అంకుల్ చెప్పేదేంది నాకు, ఆంటీ చెప్పేదేంది నాకు, నాకు బాగా తెలుసు, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను సెల్ ఫోన్ చూసి చాలా నేర్చుకుంటున్నా, మీకేం తెలుసు అసలు? తమ దృష్టికి తాము జ్ఞానులమనియు
తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులని తలంచుకుంటుంటున్నారు ఈరోజు పిల్లలు. మీకేముంది బుద్ధి జ్ఞానం అసలు? మేమెంత బుద్ధి కలిగిన వాళ్ళం, ఎంత తెలివి కలిగిన వారం అని తమను తాముగా అనుకుంటున్న వారికి రెండవదిగా ఏముందంట? శ్రమ కాసుకొని ఉంది. మూడవది 22వ వచనం, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపటులో తెగువగల వారికిని తాగే వాళ్ళ గురించి చెప్తున్నాడు. అది రొమ్మైనా, విస్కీ అయినా, కళ్ళైనా, ఇంకేదైనా సరే, నీళ్లు కలుపుకుందైనా, నీళ్లు కలపందైనా. కొంతమంది అంట నీళ్ళేం కలపరట, బాటిల్ ఎత్తారంటే అంతేనంట, అంతే. వాడు ఎంత ముదిరిపోయినాడో దాంట్లో. కొంతమందికి నీళ్లు కలుపుకుంటేనే వాంతి అవుద్ది, కొంతమందికి నీళ్ళు అసలు కలుపుకోరంట. అంటే ఏమైపోయినారు దాంట్లో? తెలుసు ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు. పచ్చిదే తాగేశాడంట వాడు. ఒకరు అంటున్నారంట, కేడిగా ఈ మధ్య ఎవరో అన్నారు నాతోటి, ఏయ్యా మీ మనవడి సంగతి జాగ్రత్తగా చూసుకో అంటే, ఈ బ్రదర్ అంటున్నాడంట వాళ్ళతోటి, రే కొంచెం జాగ్రత్తగా ఉండండిరా, పద్ధతిగా ఉండండిరా అని చిన్నపిల్లలని యవనస్తులు అంటుంటే వాళ్ళు అన్నారంట, మీ మనవడు చూసుకు, మీ మనవడు పచ్చిదే తాగుతున్నాడు అన్నారంట. ఏంటంటే మా సంగతి కాదు, మీ మనవడు ఏం చేస్తున్నాడు, అసలు ఏం కలుపుకోకుండా పచ్చిదే అంటే మీ మనవడు మాకంటే ఏమయ్యాడు? ముదురయ్యాడు. అప్పుడు కానీ నోరు మూసుకున్నాడంటే ఈయన, వారు మా మనవడికి వేసావు నువ్వని. అవును, ఈయన అనుకుంటున్నాడు మా మనవడు పచ్చిత్తు అనుకుంటున్నాడు, ఎండిత్తని తెలియదు ఈయనకి. సో పచ్చిదే తాగుతున్నాడంటే ఏం కలపకుండా. ఇక ఎత్తాడంటే కత్తేనంట. మన పల్లెలోనే ఉన్నాడు. యవనస్తులారా జాగ్రత్త. అక్కడ అన్నాడు, మద్యము కలుపుటలో తెగువగల వారికి ఏంటంట? శ్రమ. ఈరోజు యువతరం యొక్క పరిస్థితి ఇదే. ఆ 3 వచనాల్లోనే ఉంది యవనస్తుల యొక్క జీవితం అంతా కూడా. తస్మా జాగ్రత్త. ఒక్క నిమిషములో జీవితములో మార్పు రాదు, కానీ ఆ ఒక్క నిమిషములో నీవు తీసుకుంటున్నావే నీ స్నేహితులతోటి నిర్ణయాలు, నీ స్నేహితురాండ్రుతో తీసుకుంటున్నవే. అబ్బాయిలే కాదు, ఈరోజు అమ్మాయిలు కూడా మీకంటే తక్కువ అని వీళ్ళు కూడా మామూలుగా లేరు. ఇప్పుడు వీళ్ళు కూడా మామూలుగా లేరు. అన్ని రకాలుగా. ఈ మధ్యనే దాదాపుగా 1.5 సంవత్సరాల కింద 2 సంవత్సరాల కింద ఒకరు ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా? వాళ్ళ పక్కన ఇంట్లోనే ఇంకొకటి దిగారట. వీళ్ళు అద్దెకుంటున్నారు, పక్కన ఇంట్లోనే అద్దెకి దిగారు. క్రొత్తగా పెళ్ళయింది కనుక తన భర్త కనుక ఉద్యోగం చేస్తాడు. ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది, పల్లెటూరు పిల్ల అమ్మాయి. ఇప్పుడు పల్లెటూరు నుంచి పెళ్లి చేసుకొని భర్త దగ్గరికి కాపురం చేయడానికి వచ్చిన ఈ అమ్మాయి పెళ్ళై దాదాపుగా 3-4 నెలలు అంతే. ఇప్పుడు ఉద్యోగరీత్యా వచ్చేసారంట ఇక్కడికి. వచ్చిన తర్వాత సంవత్సరములో గమనించారు, ఆ అమ్మాయి వెళుతూ ఈ పక్కన సిస్టర్తో చెప్తుందంట, అక్క నువ్వు కూడా రా అక్క. దేనికో తెలుసా? వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది ఆ అమ్మాయి, సంవత్సరం తర్వాత ఎలాగుందో తెలుసా? ఆ అమ్మాయి ఏడకెళ్తుందో తెలుసా? బ్యూటీ పార్లర్కి వెళ్ళటం ప్రారంభించిందంట. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న అమ్మాయి టౌన్కి వచ్చేసరికి, టౌన్లో ఉన్న పిల్లలు చూసేసరికి ఏమైంది? ఆ అమ్మాయికి శోధించబడింది. బా ఎంత చక్కగా ఉంది అమ్మాయి, ఎంత చక్కగా ఉంది. ఈరోజు కూడా నేను పెళ్ళిలో ఎంగేజ్మెంట్కి వెళితే కొంతమంది ముఖాలు చూశాను. నాకు అర్థమైపోయింది, ఆడవాళ్ళ ముఖాలు చూశాను నేను. వాళ్ళ మామూలుగా ఉండే ముఖం వేరు, పెళ్లిలో కనబడిన ముఖము
వేరేగా కనబడింది. ఇప్పుడు ఆ అమ్మాయి పోతూ పోతూ ఈ సహోదరిని కూడా రమ్మంటుందంట. దేనికి? బ్యూటీ పార్లర్లకి. ఇంతకుముందు ఐబ్రోస్ ఒక రకంగా ఉండేయంట. ఏంటిది? ఈ కను రెప్పలు ఇంతకుముందు ఒక రకంగా ఉండేయంట. ఇప్పుడు సంవత్సరం తిరిగేసరికి ఏమైంది అంటే, ఇప్పుడు తన భర్త ఉద్యోగము చేస్తూ ఉంటే ఈ పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి టౌన్లో ఉన్న బ్యూటీ పార్లర్లకు వెళుతూ తన చుట్టూ ఉన్నటువంటి యొక్క అనేక మంది అమ్మలక్కలను చూసి నేను కూడా అలాగ ఉండాలని దాదాపుగా కొన్ని వందల రూపాయలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏం చేస్తుందంట ఆ అమ్మాయి. అప్పుడు ఈ సిస్టర్ అందట, నాకు అలవాట్లేదులే అమ్మా, నేను రాను, దేవుడు నాకు ఇచ్చిన అందము చాలులే అని చెప్పిందంట. ఏందట అంటున్నావు నువ్వేంది పురాతన కాలం అమ్మాయిలాగా చెబుతున్నావు ఏంది? చూడు వాళ్ళందరూ ఎట్టున్నావు, నువ్వు కూడా ఎంత చక్కగా ఉన్నావు, ఇంకొంచెం చక్కగా ఉంటావు కదా. నాకు వద్దులే తల్లి, ఎందుకంటే ఈ అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుంది. తను ఏదో రకంగా దేవుని గురించి చెబుతుంటే ఆ అమ్మాయికి ఎక్కట్లా ఇప్పుడు. ఎందుకు? ఆ చక్కని బ్యూటీ పార్లర్కి వెళ్తే చక్కగా మేకప్ చేస్తే కనుక చక్కగా ఎలాగుండొచ్చు, సినిమా యాక్టర్ లాగా ఉండొచ్చు. అబ్బా నన్ను చూడు, నా సోకు చూడు అన్నట్టుగా. జాగ్రత్త, మీ ముఖానికి వాడే ఏ ఔషధమైన జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా క్రీములు వాడుతుంటారు చూసారా, నెయిల్ పాలిష్లు వాడుతుంటారు చూసారా, అవి మీ శరీరానికి ప్రమాదము. ఇప్పుడు తెలియదు మీకు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంతకు ముందు ఉన్న కళ కంటే వాటిని పూసుకొని మీరు ఏదో గొప్పగా అయిపోవాలనుకున్నారే, తర్వాత మీ ముఖాలు చూస్తే మీకే అర్థమవుతుంది నేనేనా లేకపోతే దెయ్యాన్నా అని. మార్కెట్ కోసము వాడు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు మీకు టీవీల్లో. వాడికి డబ్బులు కావాలి, మీకేం కావాలి? ఆనందం కావాలి. ఇంకేముంది? కనుక మేము స్పాన్సర్ చేస్తున్న పలానా పూసుకోండి, నెల రోజులకి ఏమవుతారు మీరు? శ్రీదేవిలాగా అయిపోతారు. ఎటైపోతారు? మహేష్ బాబులాగే అయిపోతారు అంటారు మగాళ్ళని. ఎట పార్టీలు ఉంటారు కదా కొంతమంది, మహేష్ బాబు పార్టీ. కనుక అలాగ అయిపోతారనేసరికి వీడేమవుతాడు? ఈ అమ్మాయి అవుతుంది, అబ్బో నేను శ్రీదేవిని అయిపోతానని ఏం చేస్తుంది? శ్రీదేవి కాదు అయ్యేది, దెయ్యం అవుతుంది. డబ్బులు అయిపోతాయి, ఉన్న అందం కూడా పోతుంది. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో జాగ్రత్త. మనం చదువుకున్నాం అందుకొని, బాలుడైన సమూయేలు ఎదుగుచూ ఉన్నాడు, ఇంకా ఎదుగుచున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి మనుషుల దయలో దేవుని దయలో ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. సో దాని కొరకే మనం తీసుకున్న భాగం, ఒక మనుష్యుడు తాను చెయ్యబోవునది ఏం చేస్తాడట? సామెతలు 16:9 చదువుకున్నాం. సామెతలు 16:9లో ఒకడు తాను చేయబోవునది తన మనసులో యోచించుకుంటాడు, కానీ దేవుడే వాడు యోచించుకున్నది నెరవేర్చాలా కాదా అనేది ఆయన ఏం చేస్తాడు? దానిని డైరెక్ట్ చేస్తాడు. ఈరోజు 2-3 జ్ఞాపకం చేస్తా పరిశుద్ధ గ్రంథములో. వారు అనుకున్నది ఏమిటిది, వారి జీవితములో జరుగుతున్నది ఏంటిది? నా దినభాగంలోంచి వెళ్ళిపోతాను. పోయిన వారం సాయంకాలంలో నా దినభాగం అపోస్తుల కార్యముల గ్రంథంలో నేను ఉన్నాను. తీయండి, అపోస్తుల కార్యముల గ్రంథం కొత్త నిబంధన గ్రంథములో 105వ పేజీ.
అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం. బైబిల్ తీండ్రా. వాడు బైబిల్ తీయకుండా అట్టనే కూర్చున్నాడు. రాజయ్య తీశాడా? అశోక్ తీశాడా? అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయములో మొదటి నుంచి చదువుదాం. మనం అందరం కలిసి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరిచూచి మా తట్టు చూడుమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఎవడు వీడు? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఈ వ్యక్తిని ప్రతిరోజు ఏం చేస్తున్నారట? చెప్పండి. అక్కడ రాయబడిన విషయాలు నా ముఖం చూస్తే ఏమర్థం అవుద్ది? ప్రతిరోజు కొంతమంది వాడిని మోసుకొని వస్తున్నారు. మోసుకొని వచ్చి వాడిని ఏం చేస్తున్నారు? అక్కడ దేవుని యొక్క మందిరం యొక్క తలుపు పక్కన పెడుతున్నారు. వాడు అక్కడ వదిలేసి మళ్ళీ సాయంకాలం వస్తారనమాట. మళ్ళీ వాడిని ఏం చేస్తారు? సాయంకాలం తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. ప్రతిరోజు కొంతమంది వాడిని మోసుకొని ఆ దేవాలయం యొక్క ద్వారము దగ్గర వాడిని భిక్షమడుక్కోవటానికి ఏం చేస్తున్నారు? పెడుతున్నారు. ఎంతకాలము నుంచి వాడు వచ్చి భిక్షమడుక్కుంటున్నాడో మనకు తెలియదు. కానీ ఒకరోజు జరిగిన సంఘటన ఇక్కడ రాయబడింది. ఆ రోజు కూడా వాడు ఏం చేశాడంటే యథావిధిగానే భిక్షాటన కొరకు ఏం చేశాడు? అక్కడికి వారి చేత మోయించుకొని తీసుకుని రాబడ్డాడు. ఇప్పుడు వాడు, నేను అనుకుంటాను ఈ రోజు ఎంత వచ్చింది, ఈ రోజు ఎంత వచ్చింది అని ఏం చేస్తుంటాడు? వాడు లెక్కలేసుకుంటుంటాడు. వాళ్ళు మోసుకొచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తుంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంత ఇస్తుంటాడు, వీడు కొంత తీసుకుంటుంటాడు. ఇప్పుడు ఒకరోజు 100 రూపాయలు, ఒకరోజు 200. ఎందుకంటే వాడు కుంటాడు కదా. కుంటాడు అనేసరికి జాలి ఎక్కువ ఉంటుంది. జాలి ఎక్కువ ఉండేసరికి వాడికి ఒక్కొక్క రోజు బాగానే వస్తున్నాయి. ఈరోజు కూడా 25వ తారీఖు అనుకుందాం. ఈ 25వ తారీఖు కూడా కొంచెం ఎక్కువ వస్తాయేమోనని ఆడ కూర్చున్నాడు. అయితే ఆ సమయంలో 2 వచ్చారు. వారి పేరేంది? పేతురు, యోహాను. ఇప్పుడు రోజు అడుక్కోవటానికి అక్కడికి వచ్చిన వాడు సహజంగా ఏం ఆశిస్తాడంటే నిన్నటి కంటే ఈరోజు కొంచెం ఎక్కువ వస్తుందేమో అని ఆలోచిస్తాడు. దాని కొరకు వాడు ఎదురు చూస్తూ ఉంచాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు దేవుని మందిరానికి పోతూ ఉన్నారు. దేవుని మందిరానికి ఎక్కి వెళుతూ ఉంటే వాడు వాళ్ళని చూసి ఏమన్నాడు? అయ్యా అని అడిగారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు? ఆగిపోయారు. ఆగిపోయేసరికి
వాడు వీళ్ళు ఏదైనా కొంచెం ఇస్తారని వాడు ఏం చేశాడు, ఇచ్చేవాడు ఏం చేస్తాడు, ఆగుతాడు. ఇవ్వనాడు ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు, ఒకరు కాదు ఇద్దరు ఆగారు, ఇద్దరు ఆగేసరికి వాడు ఏదన్నా కొంచెం ఇస్తాడేమోనని అడుక్కునేవాడు ఎవరిని చూస్తాడు, ఎక్కడ చూస్తాడు చెప్పండి, వాళ్ళ చేతులను చూస్తాడు. అర్థమైందా? అడుక్కునేవాడు ఎక్కడ చూస్తాడు, వాళ్ళ చేతులు, జేబులు చేయి పెట్టారా, పుస్తకంలో చేయి పెట్టారా, బ్యాగులో చేయి పెట్టారా అని చూస్తాడు వాడు. నువ్వు అనవసరం వాడికి, నీ చేతిలో ఏమున్నదో అది చూస్తాడు వాడు. ఇప్పుడు వాళ్ళు ఆగేసరికి వాళ్ళ చేతుల్లో నుంచి ఏదన్నా కొంచెం దొరుకుద్దేమో ఈరోజు అని చూశాడు. అప్పుడు వాళ్ళన్నారు, మా దగ్గర వెండి బంగారములు లేవన్నారు. అంటే ఆ దినాలలో ఏం వేసేవారని అర్థమవుతుంది. అప్పుడు నాణ్యాలు ఉండేవి, వెండి నాణ్యాలు. ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్త త్రవ్వకాల్లో కనబడతా ఉంటాయి. నేను మొన్ననే యూట్యూబ్లో చూస్తూ వచ్చాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న ఒక చక్కని సన్నివేశము కలిగినట్టు యొక్క నాణ్యం దొరికింది భూగర్భ ఈ మధ్యనే. అంటే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన లేఖనాలు ఖచ్చితమని రుజువు అన్నమాట. అవన్నీ ఖచ్చితమని రుజువు. సో ఇప్పుడు వాడు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందేదో నీకు ఇస్తాం మొత్తానికి, అయితే వెండి బంగారాలు మాత్రం మా దగ్గర లేవు అని చెప్పేసరికి వాడికి ఏం దొరుకుద్దో అని ఇంకేం చేశాడు, తేరి చూస్తున్నాడు ఇట్లా. ఓహో ఈరోజు ఏదో స్పెషల్ దొరుకుద్దేమో అనుకున్నాడు కదా, ఈరోజు ఏదన్నా స్పెషల్ ముత్యం లాంటిది ఏదన్నా కనుక దొరుకుద్దేమో అనుకున్నాడేమో. మరి వెండి బంగారం లేకపోతే ఇంకే దొరుకుతుంది, లేకపోతే లడ్డు ముద్దం దొరుకుద్ది ఏదన్నా, అంతేనా? స్వీట్ కానీ, బనానా కానీ, అరటిపండు కానీ ఇంకేదైనా దొరుకుద్ది, లేకపోతే ఇంకోటి ఏదైనా పదార్థం దొరుకుద్ది. ఇప్పుడు అట్టనే తెరి చూస్తున్నారు. చూస్తూ వాళ్ళన్నారు, నజరుడైన యేసుక్రీస్తు నామమున లే అని వాడి చేయి పట్టుకొని ఏం చేశారు, లేపారు. చదవండి, ఆ మాట చదవండి, 6వ వచనం నుంచి చదవండి. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి. సో ఇక్కడ ఒక మనుష్యుడు తాను చెయ్యబోవున్నది ఏంటిదో హృదయములో యోచించుకుంటాడు. ఈరోజు కూడా నాకు ఏదైనా డబ్బులు దొరుకుతాయి, వెండి బంగారు నాణ్యాలు దొరుకుతాయి అనుకొని వాడు ఎదురు చూస్తూ ప్రతి రోజుకు వలె వచ్చాడు ఈరోజు కూడా. కానీ వాడు అనుకున్నది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది. సో యెహోవా దానిని ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఇప్పుడు దేవుడు వాడికి వెండి బంగారముల కంటే, ఇంకా రకరకాల యాపిల్ పళ్ళు కంటే, దానిమ్మ పళ్ళు కంటే, జామ పళ్ళు కంటే, ఇంకా ఏం పళ్ళు, అంజూరపు పళ్ళు దొరుకుతాయి అక్కడ. ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్లు ఎక్కువ, ద్రాక్ష చెట్లు, వాటికంటే అతి శ్రేష్టమైనది వాడికి ఏమైంది, వాడు పుట్టిన నాటి నుంచి ఏ కుంటితనం ఉన్నదో ఆ కుంటితనము పోయి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవుని ఆలయాలనికి వెళ్ళిపోయాడు.
చూసారా? వాడి జీవిత కాలమంతా ఆ సమయం వరకు రోజు డబ్బులు వస్తున్నాయేమో కానీ ఇంటికి పోయేసరికి వాడికి ఎలాగుంటుంది? ఎంత బాధో. ఆ కాళ్ళు చూసుకొని, అరే నేను చచ్చేంత వరకు కాళ్ళతోటి నేను నడవలేనే, నేను లేచి నిలబడలేనే, నన్ను తీసుకొని పెట్టాలంటే ఎవరన్నా నన్ను ఏం చేయాలి? ఇట్లా నా చేతుల కింద చేతులు పెట్టి నన్ను లేపి వాళ్ళు ఏం చేయాలి? అయ్యో ఎంత బాధాకరమైన పరిస్థితి అని వాడు ప్రతిరోజు డబ్బులైతే వస్తున్నాయే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి కన్నీరే. కానీ ఈరోజు వాడు అనుకున్న దానికంటే గొప్పది దేవుడు వారి పక్షంగా చేయటానికి ఏం చేశాడు? దేవుడు ఇష్టపడ్డాడు. యవనస్తులారా, ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా ఏదో అనుకొని వచ్చారు, కానీ ఈరోజు దేవుడు మిమ్మలను ఒక గొప్ప శ్రేష్టమైనది మీ జీవితంలో ఇవ్వాలని ఈ దినాన కోరుకుంటున్నాడు దేవుడు. నీవు కూడా ఇష్టపడతావా? వాడు పేతురు యోహాను చెప్పినప్పుడు వాడు ఏం చేశాడు? లేచి నిలిచాడు. అంటే దేవుని యొక్క దాసులు చెప్పిన మాటను వాడు ఏం చేశాడు? పోవయ్యా, నువ్వు ఏదైనా ఉంటే రూపాయి కానీ 100 రూపాయలు కానీ ఏదైనా ఇవ్వు, ఇదేంది లెగమంటున్నావు? నాకేం పిచ్చాను అనుకుంటున్నావా? నేను పుట్టినప్పటి నుంచి కుంటోడిని, నా కాళ్ళు రావయ్యా. ఏంది మీరేంటిది, మీకేమైనా పిచ్చా? కనుక నన్ను చాలామంది చేశారులే, చాలా మందులు వాడానులే, చాలామంది ప్రార్థనలు చేశారులే అని వాడు అనుకోలే. చెప్పిన వెంటనే వాడు ఏం చేశాడు? లోబడ్డాడు. లోబడి వాళ్ళు చేతులు పట్టుకొని లేపుతుంటే వాడు ఏం చేశాడు? ఉదాహరణగా చెప్తాం మీకు. మీ ఇళ్లలోనే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, పోలియో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, కాళ్ళు చేతులు. ఇప్పుడు వాళ్ళని మీరు పట్టుకొని పైకి లేపుతుంటే వాళ్ళు ఎలాగుంటారు? వెంటనే లేచి నిలబడతారు. వాళ్ళు గడగడగడ ఉణుకుతుంటారు. ఎందుకు? నన్ను వదిలేస్తారే వీళ్ళు పట్టుకొని. అందుకొని వాళ్ళు మనల్ని గట్టిగా పట్టుకుంటారు. మనల్ని గట్టిగా పట్టుకొని మన మీద ఆధారం చేసుకొని నిలబట్టడానికి వాళ్ళు ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాలు, ఆ చెయ్యి పోలియో వచ్చింది, లేదా పక్షవాతం వచ్చింది. అందుకని వారు ధైర్యం చేసి లేచి నిలబడలేరు. ఇప్పుడు వీడు కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడికి కూడా మరి అదే కదా, ఎప్పుడు లేచి నిలబడలే. వీళ్ళేంది? నజరేయుడైన యేసునామమున లే అంటున్నారు అని సందేహించకుండా వాడు లోబడ్డాడు. కనుకనే వాడేమైనాడు? లేచాడు, నిలిచాడు, గంతులు వేశాడు, నడిచాడు, దేవుని స్తుతిస్తూ దేవుని ఆలయములో. యవనస్తులారా, ఈ రాత్రి ఒక నూతన కార్యాన్ని దేవుడు మీ జీవితంలో కూడా జరిగించాలని కోరుకుంటున్నాడు. ఆనాడు దైవజనుడి మాటను లోబడి వాడు ఎలాగైతే చేశాడు, మీరు కూడా మీ జీవితంలో అలాగ చేయటానికి కొరకై మీరు ఇష్టపడితే దేవుడు మీ పక్షంగా కూడా గొప్ప కార్యాన్ని చేయటానికి సిద్ధం. రెండవదిగా చూస్తే, ఇదే పేతురు యోహానులు దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. కానీ వారి జీవితంలో ఎప్పుడు కూడా పుట్టుకుంటే వాడిని వాళ్ళు ఏం చేయలేదు? స్వస్థపరచలేదు. దేవుని ఆలయమునకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు, దేవుని ఆలయంలోకి వెళ్ళి పాటలు పాడుకునేవాళ్ళు, దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు. రెండవదిగా పేతురు యోహానుల జీవితంలో కూడా వారు అనుకొని ప్రార్థన చేసుకొని వచ్చేద్దాం అనుకొని వెళ్ళారు వాళ్ళు. కానీ ఈ కార్యం జరుగుద్దని వారు ఊహించారా?
ఊహించలేము. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని నమ్ముకున్న యవనస్తులారా, పెద్దవారులారా, మనమునకు కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం ఎలాగ బ్రతుకుతున్నామో దానిని జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకొని అలాగ బ్రతుకుతూ పోతూ ఉంటే, దేవుడి మీద ఆధారపడి మన జీవితంలో విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ పోతూ ఉంటే, మన ద్వారా కూడా ఏదో ఒక రోజు కొన్ని కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. లోబడదాం మనం కూడా. చేసుకున్నానులే, నేను చదువుకున్నానులే అని నిర్లక్ష్యం చేయబాకండి. వారు ప్రార్థన చెయ్యుటకు దేవాలయమునకు ఎక్కి ఏమి చదువుతున్నారట? నువ్వు దాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండు. దేవుడు నీ ద్వారా కూడా కొన్ని కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. సో పేతురు యోహానుల జీవితంలో వారు అనుకోలేదు అలాంటి కార్యమును వారి ద్వారా దేవుడు చేయిస్తాడని. ఆ కుంటివాడు కూడా నేను లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని ఆలయానికి వెళ్తానని తను ఎన్నడూ. సో వారు మనసులో ఒకటి అనుకున్నారు, కానీ దేవుడు మరొకటి ఏం చేస్తున్నాడు వాళ్ళ జీవితాల్లో? నెరవేర్చి. ఈ రాత్రి మీ జీవిత యాత్రలో, ఇక్కడ కూర్చున్న మనందరి జీవిత యాత్రలో దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను మొదటి భాగం చెప్పాను, లోక సంబంధంగా మీరేదో జరగాలనుకొని ఆశించుకుంటూ యోచించి తింటున్నారు, తాగుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. అవి మీ జీవితాలను ఏం చేస్తాయి? పాడు చేస్తాయే కానీ మీకు మేలును. కానీ ఇప్పుడు రెండో భాగంలో మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఇద్దరికి, పేతురు యోహానులకు మేలు చేశాడు దేవుడు, అలాగనే ఆ కుంటివాడికి మేలు దేవుడు. ఇద్దరు మేలు పొందిపోయారు. మొదటి భాగములో అయితే వాళ్ళందరూ చెడిపోయి నష్టపోయి వెళ్ళారు. ఈ భాగములో అయితే పేతురు యోహానులు కూడా దేవుని స్తుతించుంటారు. అరే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అలాగా ఆ కుంటివాడు కూడా ఆనందిస్తూ వెళ్ళాడు. మీరు ఎలాగ వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడి నుంచి? అది మీ ఇష్టం. దేవుడికి లోబడితే ఈ అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో లాగా మీరు వెళతారు, భవిష్యత్తు ఉంటుంది. లేదు అనుకుంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో ఉన్నవలే మీ కొరకు శ్రమలు రెడీగా ఉన్నాయి. ఏది కావాలో తీర్మానం చేసుకోండి. యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమ నేటికి సిద్ధముగా ఉంది. ఆయన త్రోసి వేయలేదు, నెట్టి వేయలేదు. ఎంతోమంది ఈ లోకములో కాలగర్భములో కలిసిపోవటం చూస్తుంటున్నారు. రేపు మనది కాదు, ఈ రాత్రి కూడా మనది. కాబట్టి క్రీస్తు యొక్క శిలువ ప్రేమ చేత దర్శించబడి, ప్రభువా నన్ను క్షమించు, నేను నీ మాట వింటానని తీర్మానం చేసుకొని వెళతావో, లేకపోతే నువ్వెన్న చెప్పు, నేను ఇంకా సంతోషించాలని పోతావో నీ ఇష్టం. దేవుడే నీ జీవితాన్ని సరిచేసి చక్కపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మీరు అటు చూడద్దు, ఇటు చూడద్దు, ఎటు చూడద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలను దేవుడు చాలా గొప్పగా చేయాలని కోరుకుంటున్నాడు, కానీ మీరే చెడగొట్టుకుంటున్నారు. మీకు చాలా మంచి టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు. వాటిని దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఉంటే, దేవుడి మీద ఆధారపడితే దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకోండి మనసులో. మీకు వచ్చి రాని ప్రార్థన చాలు. అయ్యా, నా భవిష్యత్తు శ్రమల పాలు కాకుండా, నా భవిష్యత్తు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములకు వలె మేలు పొందేట్టుగా నన్ను సిద్ధపరచు. నాకు తెలియదయ్యా, తెలుసో తెలియక ఎన్నో చేస్తున్నాను, నన్ను క్షమించని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి,
పరిశుద్ధుడైన దేవానికి